ఉన్నది ఉన్నట్టుగా మీరు ఇక్కడ జరుగుతున్నది ఏంది, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంది, ఎవరి వలన జరిగింది, ఎలా జరిగింది? ఇది ఆదివారం 2వ తారీఖు ఫిబ్రవరి నెల జరిగింది. అయితే ఏం జరిగిందంటే ఆదివారం రోజు నేను వీక్ ఆఫ్ రోజు సండే చికెన్ వస్తుంది. చికెన్ వచ్చిన రోజు వీళ్ళు వంట వాళ్ళు ఇద్దరు ఉండాలి. వాళ్ళు ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన మనిషి 11 గంటలకు వచ్చారు. 11 గంటలకు అసిస్టెంట్ కుక్ 11 గంటలకు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి లేటుగా వచ్చేసరికి ఈమె ఉన్న హెడ్ కుక్ ఏం చేసిందంటే దాన్ని పట్టించుకోకుండా అజాగ్రత్తగా పెట్టుకొని నిర్లక్ష్యంగా వహించి ఫుడ్ 12 గంటలకే భోజనం వండించి 12 వెంటనే దించేసి పిల్లలకు వడ్డిచ్చేసారు. మీరున్నారు ఆ టైంలో? నేను ఆ టైంలో లేను, నాకు వీక్ ఆఫ్. కానీ నాకు సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు నాకు? ఎవరు ఇచ్చారు? వాచ్మెనే ఇచ్చారు నాకు. వాచ్మెన్ ఏమి ఇచ్చారంటే వామిటింగ్స్ అవుతున్నాయి, రండి మేడం అని. అంటే వామిటింగ్స్ ఎందుకు అవుతాయమ్మా? నేను మొదటగా వాచ్మెన్ మీకు ఫోన్ చేసింది. మరి ప్రిన్సిపల్ నేను ఫోన్ చేసిన చెప్తున్నారు. నాకు హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. మొదటగా వాచ్మెన్ నుంచి మీకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నేను ఇమ్మీడియట్గా నా దగ్గర ఉన్న గవర్నమెంట్ టాబ్లెట్స్ ఉన్నాయి వండర్స్ట్రాల్ అని, అది ఇప్పించాను. అది ఇప్పించినా కూడా వాళ్ళు వామిటింగ్ చేశారు. వామిటింగ్ చేసిన వెంటనే నేను ఇది సివియర్గా ఉందేమోనని నేను ఒకసారి చెక్ చేసుకుందామని వామిటింగ్స్ టాబ్లెట్ తీసుకొని కిడ్ అనే టాబ్లెట్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చి పిల్లలకి వేశాను. అది కూడా 2 పిల్లలు వామిటింగ్ చేస్తున్నారు. ఆ పిల్లలకి 2కి వేశాను. 2 సెటరేట్ అయ్యారు. సెటరేట్ అయిన తర్వాతనే నాకు వాళ్ళు బాగున్న తర్వాతనే నేను నా డ్యూటీ నేను చూసుకున్నాను. మీరు వాస్తవానికి ఆ రోజు డ్యూటీలో లేరు, మీరు వీక్ ఆఫ్ లో ఉన్నారు. అయినా కూడా వచ్చి నేను డ్యూటీ చూసుకొని వాళ్ళకి బాగున్న తర్వాతనే నేను అన్ని చూసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. మీరు డ్యూటీలో మీరు సెలవులు ఉన్నప్పటికీ కూడా వారు ఫోన్ చేస్తే వచ్చి రెస్పాండ్ అయ్యారు? వెంటనే వచ్చాను నేను, ఇమీడియట్గా వచ్చాను. వచ్చిన వెంటనే నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వచ్చాను. నేను వాటర్ ఎరువుతున్న వాటర్ గురించి ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేశారా? ఈ విధంగా ఉంది, దీన్ని ఏదైనా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? చెప్పాము. చెప్పిన వెంటనే నేను మొన్న శుక్రవారం రోజు కడిగించారు. కానీ నిన్న అధికారులు వీళ్ళు డాక్టర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కడిగించమంటున్నారు. దాన్ని మళ్ళీ నేను కడిగిస్తాను. నేను ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మీద, అదే పిల్లలకు వామిటింగ్స్ అవ్వటము, అస్వస్థతలు జరగటము, వీటన్నిటిలో ఎవరి రెస్పాన్సిబిలిటీ? మెయిన్గా అంటే ఆదివారము నేను వీక్ ఆఫ్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్గా చూసుకోవాలి. అదే మరి ఆమె అడిగినప్పుడు నాదేనా అని మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఎందుకని అట్లా? ఆమె ఎవరికో టీచర్ని ఆమె అపాయింట్ చేయాలి. యాక్చువల్గా అయితే ఆమె చేయాలి. ఆ రోజు ఎవరిని పెట్టలేదు. నేను వీక్ ఆఫ్ ప్రతి సండే నేను వీక్ ఆఫ్ తీసుకుంటాను మేడం, తెలుసు. నేను ఆమె చెప్పే వెళ్తాను. ఆమె ఫోన్ చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను లోకల్లో లేను. నేను లోకల్గా లేను. మా మదర్ని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అది కూడా కర్నూలు వెళ్ళాను. నేను రాలేను కూడా. ఓకే, ఏ విషయం చెప్పారు? తర్వాత జరిగినది ఏంది? ఇప్పుడు కమిటీ వాళ్ళు వచ్చారు, ఏం మాట్లాడారు అక్కడ? కమిటీ వాళ్ళు మీరు ఉండాలి, వీక్ ఆఫ్ అయినా కూడా ఉండాలి కదా, రావాలి కదా అంటున్నారు. నా పరిస్థితి బాగాలేదు, నేను రాలేనని చెప్తున్నా కూడా వినిపించుకోవడం లేదు. జీవో ప్రకారం అట్లా రావాలి. నా జీవో ప్రకారం నేను వీక్ ఆఫ్ తీసుకున్నాను. హ్యుమానిటీ అంటే మానవత్వంతో రావాల్సిందే తప్ప ఖచ్చితంగా రావాలనేది జీవో ఏం లేదు. లేదా రావాలి మానవత్వంతో జరిగింది కాబట్టి, నీ స్టూడెంట్స్ కాబట్టి మీరు రావాలి. ఇన్సిడెంట్ జరిగింది, బాధ్యత రావాలి నేను. ఓకే, అని నేను లోకల్లో లేను. మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? నేను ఇప్పుడు 7th ఇయర్. నేను ఇక్కడ వార్డెన్గా పనిచేస్తున్నాను. ఎప్పుడు ఇలా జరగలేదు, ఇప్పుడు జరగడం ఇది ఫస్ట్ టైం. జీవో ప్రకారం మీరు లీవ్లో ఉన్నప్పుడు జీవోలో ఎవరిని బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధికారులు? మాకు పైన జీవో వచ్చింది. ఆ జీవోలో పలానా టీచర్ ఇవ్వాలి, పలానా టీచర్ని వేయాలని ప్రిన్సిపల్కి ఇచ్చారు. జీవో ఇచ్చారు. చూపించండి. ఈ జీవో ఫస్ట్ సండే ఫస్ట్ సీనియర్ పీజీటీ ఉమెన్ ఇమీడియట్ యాక్షన్ ఇవి ఉందండి. ఇది అండి జీవో ప్రకారం ఇట్లా టీచర్ని ప్రతి సండే రోజు అలర్ట్ చేయాలి. అయితే ఇన్సిడెంట్ జరిగిన రోజు చూద్దాం మనము. మరి జీవో ప్రకారము గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారే ఒక టీచర్ను అలాట్ చేయాలి, అపాయింట్ చేయాలనేది మరి వార్డెన్ గారు చూపుతూ ఉన్నారు. మరి అది చేసిందా లేదా మరి కమిటీ అధికారులే చేయాల్సాలన్నది ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎంతవరకు వాళ్ళ అధికారులు తీసుకుంటారు. అదే కదా మేడం మీరు కోరుకున్నది? మీరు ఏం కోరుకుంటున్నారు? జీవో ప్రకారము ఎవరిని అపాయింట్ చేశారు, అసలు ఏం జరిగింది ఆ రోజు వాళ్ళే చేయాల్సాలన్నది వాదన. లేనప్పుడు నా తర్వాత ఎవరు అనేది మేడం గారు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి మరి గడివేల మోడల్ స్కూల్ ఉంటాము. గత 2వ తారీఖునటువంటి
మరి ప్రిన్సిపల్ గారు పూర్తి ప్రిన్సిపల్ గారి బాధ్యత ఎవరినో ఒకరిని అపాయింట్ చేయాలి. ఆమె చేయలేదు కనుక ఇది నా మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జీవో ప్రకారం ప్రిన్సిపల్ గారి బాధ్యతనే అన్నది జీవోలో స్పష్టంగా ఉన్నట్టు ఆమె చూపుతూ ఉన్నారు. మరి చూద్దాం దీని మీద కూడా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.